ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి రకరకాల జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు అంటాం కదా, బీపీ, షుగర్, మెయిన్గా ఈ రెండు. అంటే ఈ రెండే మిగతా అన్నిటికీ కూడా, మిగతా ఏ జబ్బులు రావడానికైనా కారణం అవుతున్నాయి అనుకుంటున్నాం. ఈ జబ్బుల వల్ల మిగతా జబ్బులు వస్తాయా? ఎందుకు వస్తాయి అసలు? న్యాచురోపతి ఏం చెప్తుంది? న్యాచురోపతి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఈ జబ్బుల వల్ల మిగతా జబ్బులు వస్తాయా? మిగతా జబ్బులు రావడానికి ఈ జబ్బులు కారణమా అనేది, మరి ఈ జబ్బులు ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, న్యాచురోపతికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో మరి మంచి ఉపయోగకరంగా ఉండబోతుంది కాబట్టి ముందుగా లైక్ చేయండి, తర్వాత వీడియోని చివరి దాకా చూడండి. చాలా విషయాలు ఇందులో అర్థమవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ న్యాచురోపతి ఏం చెప్తుందనంటే, ఏ బాడీకి ఆ బాడీ ఇండివిజువల్ అని చెప్తుంది. కొంతమంది 200 షుగర్ ఉండి కూడా చాలా హెల్తీగా ఉంటారు. 400 కూడా పోస్ట్ లంచ్ షుగర్ 400 కూడా అది వాళ్ళకి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మరి దీనికి ఏది క్రైటీరియా అంటే, ఏ బాడీకి ఆ బాడీ క్రైటీరియా. ఇక ఇలాగా ఎవరు మనం చేసుకోవాలి, ఎట్లా మరి మన బాడీ నిర్ధారణ చేసుకోవాలంటే, ఒక 10 days 30 షాంపుల్స్ తీసుకోండి. ఒక 10 days 30 షాంపుల్స్ తీసుకొని, ఆ 30 షాంపుల్స్లో ఉన్న యావరేజ్ తీసుకొని మీకు షుగర్గా వేసుకోండి. అసలు మీకు షుగర్ లేకుండా ఎట్లా, మనకు ఉండేది ఒక షుగర్గా మారకపోతే బాడీకి ఎనర్జీ రాదు కదా. మరి ఈ క్రమంలో ఇన్సులిన్ తక్కువ అవటం, ఎక్కువ అవటం, ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవటం అనేది చూస్తూ ఉంటాం. షుగర్ 2 రకాలుగా తెలుసుగా. మన న్యాచురోపతి ఏం చెప్తుందంటే, అలోపతిలో వాడిన మందుల వల్ల, దీర్ఘకాలికంగా వాడిన మందుల వల్లనే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తున్నాయి తప్పిస్తే నిజంగా షుగర్ వల్ల రాదని చెప్తున్నారు. తర్వాత ఈ ఏదైతే మనం యావరేజ్ అండ్ శాంపుల్ చూసుకున్నామో, అది ఇక్కడ షుగర్ ఉందని చెప్పడానికి ఒకటి, మీకు ఎక్కువగా పాస్ నడుస్తున్నా, లేకపోతే నీరసంగా ఉన్నా ఈ సిమ్టమ్స్ నే షుగర్. మీకు 400 షుగర్ ఉండి ఈ సిమ్టమ్స్ ఏమి కనబడకపోతే మీకు షుగర్ ఉన్నా, షుగర్ దాని ప్రభావం మీ మీద లేనట్టు లెక్క. అప్పుడు మీరు షుగర్ టెస్ట్కి వెళ్ళి ఒక 10 రోజుల పాటుగా 30 షాంపుల్స్ తీసుకొని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫాస్టింగ్ తీసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు ఫాస్టింగ్ ఉదయానికి నైట్ 10ంటికి అన్నం తిన్నారు అనుకోండి, 12 గంటల తర్వాత ఫాస్టింగ్ షుగర్ శాంపుల్ తీసుకోవాలి. తర్వాత అన్నం తిన్న తర్వాత ఒక అర్ధ గంట తర్వాత తీసుకోవాలి. అట్లా 12 గంటలు ఫాస్టింగ్ షుగర్ ఉండాలి. నైట్ 11ంటికి అన్నం తిని ఉదయం 6ంటికి తీసుకుంటే అది ఫాస్టింగ్ షుగర్ లెక్కలోకి రాదు. 12 గంటల సమయం ఉండాలి. అట్లా తీసుకొని 10 శాంపుల్స్ తీసుకుని, ఆ 10 శాంపుల్కి యావరేజ్ తీసుకుంటే అప్పుడు మీ బాడీకి సరిపోయిన షుగర్ అనేది మీకు లెక్క అవుతుంది. ఇక్కడ న్యాచురోపతి ట్రీట్మెంట్ ఏంటంటే, నిమ్స్ హాస్పిటల్లో దీని మీద పరిశోధన చేశారు. ఇన్సులిన్ కంట్రోల్ జరుగుతుంది. పనసపండు పొడి మనం రోజు 3 సార్లు ఆ పొడి చేసుకొని దాని మీద చల్లుకొని తినేస్తే, అన్నంలో కానీ లేకపోతే టిఫిన్లో కానీ కలుపుకొని తినేస్తే, లేదా షుగర్ వేసి చేసేస్తే, ఏదైనా జ్యూస్లో వేసుకొని తాగితే ఇది పోతుందని చెప్తూ ఉంటారు. ఇంకొకటి కాకరకాయ పొడి మనం ఎలాగైనా తినొచ్చు. కాకరకాయలు తీసుకొచ్చి ఎండబెట్టుకొని, కాకరకాయ పొడి మామూలుగా దొరుకుతుంది, ఆయుర్వేదిక్ మందులలో దొరుకుతుంది. 2 పళ్ళు కూడా మందుల షాపులో, ఆయుర్వేదిక్ మందుల షాపులో దొరుకుతుంది. కానీ మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయలు తీసుకొచ్చి కోసి ఎండబెట్టుకొని వాటి పొడి చేసుకొని ఇడ్లీలో వాటిలో కూడా తినొచ్చు. సో ఈ 2 రకాల ట్రీట్మెంట్ మనం చేసుకొని, ఈ షుగర్ ఉందని నిర్ధారించుకున్న తర్వాత, ఏ రకంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాటిని కొంతకాలం ఒక 3 నెలలు 4 నెలలు వాడుకున్న తర్వాత మీరు షుగర్ టెస్ట్ చేయించుకుంటే వల్ల షుగర్ ఉండదని న్యాచురోపతి డాక్టర్లు చెప్తున్నారు. మన ఇంట్లో చిట్కాలు మనం చేసే 10 మందులు వాడి దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మైండ్ మీదకి లేకపోతే కిడ్నీలు పాడవుతున్నాయి. నాకు తెలిసిన చెప్పాను మీకు ఆల్రెడీ ఒకసారి. నాకు తెలిసిన ఒక మేడం పొద్దాకలు వాడి ఆమె ఆ కిడ్నీలు పాడైపోయిందని చెప్తున్నారు. ఈ బీపీ మాత్రలు కానీ షుగర్ మాత్రలు కానీ వాడేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. సాధారణంగా వాటి మాత్రల జోలికి వెళ్లకుండా, అలోపతి జోలికి వెళ్లకుండా న్యాచురోపతిలో మీరు ఈ రకమైన చిట్కాలు పాటించినట్టయితే ఖచ్చితంగా మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మనకి ఏ జబ్బు ఉండదు, దాంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ఈ యొక్క వంటి చిట్కాలు, రెమెడీలు వాడి న్యాచురల్ గా మీ యొక్క జబ్బులను క్యూర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇంతవరకు ఈ వీడియోని చూసిన ధన్యవాదాలు చేసుకుంటూ, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.